హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను స్వీట్ కార్న్ తీసుకుంటున్నానండి. స్వీట్ కార్న్ని ఇలా ఒలుచుకొని విత్తనాలన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం మెత్తగా కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. స్వీట్ కార్న్ హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఫైబర్ ఉంటుందండి, చాలా మంచిదండి. దీంట్లో సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. చూసారు కదా, మీకు కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి మనం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, దీంతో మనం వడలు చేసుకోవాలండి. కొంచెం వరిపిండి వేస్తున్నాను, ఎందుకంటే స్వీట్ కార్న్ వాటర్ కంటెంట్ కదండి, కొంచెం లూజుగా ఉంటుంది. అందుకని మనం వడలు చేసుకునే విధంగా కొంచెం గట్టిగా వరిపిండి కలిపాను. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. మనకు వడ వచ్చేటట్టుగా మనం పిండి కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు తడి క్లాత్ తీసుకొని దాని మీద పెట్టి వడ షేప్లో చేసుకుంటున్నాను. చాలా మంచిదండి స్వీట్ కార్న్. పిల్లలకి ఉడకబెట్టి పెట్టచ్చు, చాట్ మసాలా చేసి పెట్టచ్చు. ఇలా వడలు చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయండి. చూసారు కదా, ఇలా ఆయిల్ కాగిన తర్వాత వేసుకొని మనం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి టర్న్ చేసుకుంటూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈవినింగ్ కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్లో కానీ చేసుకుంటే చాలా బాగుంటాయండి స్వీట్ కార్న్ వడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయండి. మీకు నచ్చితే కనుక ఒక కామెంటు, ఒక లైక్ చేయండి.